హలో ఎవరీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఈ సీజన్లో వచ్చే పనసకాయతోని పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టుతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతమంది ఈ కర్రీ ట్రై చేశారో కామెంట్లో చెప్పేయండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి. నేను కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు ఈరోజు చూపించేస్తాను. మరి చూసేస్తారా? వచ్చేయండి. మరి ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేశానండి పనసపొట్టుని. అసలు దీంతో కర్రీ వండుతారని సంగతి కూడా నాకు తెలీదు. యూట్యూబ్ పుణ్యమా అని ఇప్పుడు కర్రీ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తానండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసేసానండి. ఇప్పుడు వాష్ చేసిన తర్వాత ఇవి మునిగినంత వరకు వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసానండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. బాగా మిక్స్ చేసేసాను కదండి. లిడ్ పెట్టేస్తున్నానండి. కుక్కర్ విజిల్ ఇచ్చేసుకుంటాను. కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. ఈ లోపల ఈ కర్రీకి చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందని కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. ఆవాలు పిండి చేసుకొని పౌడర్ లాగా యాడ్ చేస్తారటండి, అందుకని ఆవు పిండి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్ల వేసాను, ఎక్కువగా అవసరం లేదు. ఇది మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. కుక్కర్ విజిల్లన్నీ అయిపోయండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తాను. అది కొంచెం ఆవిరి తగ్గాక లిడ్ ఓపెన్ చేసి చూస్తాను. ఈ లోపల తాలింపు ప్రిపేర్ చేసుకుందామని కళాయి పెట్టేసానండి. కళాయి హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆవు పిండి ఎలాగైనా ప్రిపేర్ చేశాను కదండి, ఇదిగోండి ఆవు పిండి వేస్తాను కదా, ఆవు పిండి ప్రిపేర్ చేసేసాను కాబట్టి తాలింపులోన ఆవాలు అయితే వేసుకోవట్లేదు. జీలకర్ర వేస్తున్నాను. తర్వాత మినపప్పు వేసానండి. తర్వాత శనగపప్పు వేసాను. కొంచెం శనగ పలుకులు కూడా వేసాను. ఇవి బాగా ఫ్రై అయినంత వరకు కలుపుతూ ఉంటానండి. ఇవి ఫ్రై అయిన లోపల పచ్చిమిరపకాయలు ఈ నీళ్ళ కట్ చేసుకున్నాను, అవి కూడా వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నానండి. కరివేపాకు కూడా తీసుకున్నాను. ఈ 2 వేసేస్తున్నాను తాలింపులోన. కొంచెం బాగానే ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటాను. అప్పుడు ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు ఉంచుకుంటానండి. 2 మినిట్స్ అయిపోయింది. ఇది బాగా సాఫ్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోన అల్లం వెల్లుల్లి దంచింది ఫ్రెష్గా ఇప్పుడు దంచానండి, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. అది బాగా మగ్గినంత వరకు ఉంచుకుంటాను. బాగా మగ్గిపోయి నేను కుక్కర్ కప్పు కూడా తీసేసాను. అది వడకట్టుకున్నానండి పనసపొట్టు. ఇది ఒక ట్రిప్పు వేసుకున్నాను.
ఇంకో రెండో ట్రిప్ కూడా వేసేస్తున్నాను. వేసేసి కిందకి పైకి బాగా మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టుకున్నానండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు అలాగే మగ్గనిస్తాను. బాగా మగ్గిందండి. ఇప్పుడు వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుంటాను. ఆల్రెడీ ఇందులో ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను కదండి, కొంచెం తగ్గించే వేసుకుంటాను. అందుకని సాల్ట్, తర్వాత మిర్చి పౌడర్ అండి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడరు, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా అడుగంటుతుంది. ఇవన్నీ మిక్స్ చేశాను కదండి, మూత పెట్టాను. ఈ ఉప్పు కారాలన్నీను వీటికి పట్టాలి అనే ఉద్దేశంతో మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అయితే మాత్రం ఇలానే ఉంచుతానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచాను. అది ఉడికినంత వరకు ఇలానే ఉంచుతాను. అడుగంటుతుంది. కొంచెం చింతపండు వేసుకుంటారు, చింతపండు జ్యూస్ వేసుకుంటారు. చింతపండు ఇది వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందండి, అందుకు వేశారు. ఏమో చింతపండు నచ్చిన వాళ్ళకి ఇలా వేస్తే నచ్చుతుందో లేదో తెలీదు. తింటేనే మనకి తెలుస్తుంది టేస్ట్. మిక్స్ చేసాం కదండి, ఇప్పుడు మూత పెట్టుకుంటాము. చింతపండు జ్యూస్ వేసాం కదా, అది పచ్చివాసన పోయినంత వరకు ఇలాగా బాగా దగ్గరికి అయినంత వరకు ఉడికించుకుంటాము. హై ఫ్లేమ్లో పెట్టేసానండి. పెట్టేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మూత పెట్టాను. ఒక 2-3 మినిట్స్ ఇలానే ఉంచుతాను. ఆవాలతో చేసిన పిండి ఉంది కదండి, ఇది కూడా వేసుకుంటాను నేను. ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కువైతే వేసుకోలేదు, మళ్ళీ వాటిస్తుందేమో అని కొంచెం 3 స్పూన్లు ఆవాలు మాత్రమే వేసుకొని పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది కదా, సిమ్లోకి చేంజ్ చేశానండి. ఒక 2-3 మినిట్స్ పాటు ఇలానే ఆవు పిండి మసాలా ఫ్లేవర్ అంతాను సెట్ అవ్వాలి కదా, అందుకనేసి అలానే ఒక 2-3 మినిట్స్ అలానే సిమ్లోనే ఉంచుతాను. అది అయ్యాక మీకు చూపిస్తాను. రెడీ అయిపోయిందండి పనస పొట్టు కర్రీ. చూసారా, కొంచెం చల్లగా అయింది అనుకోండి, అప్పుడు చల్లకి పొడి పొడిగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఈ చల్లగా అయిన తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంది చూడడానికి. కొంచెం టేస్ట్ కూడా చూశాను, చాలా బాగుందండి. చపాతీతో అయినా రైస్తో అయినా అందులో అయినా చేసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా చాలా బాగా వచ్చింది. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.